హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, ఒక పెద్ద మనిషికి, ఒక పెద్ద ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఏదో ఒక విషయంలో తనకి జైలు శిక్ష పడుతుంది. అప్పుడు ఖైదీలందరూ జైల్లో ఉంటారు కదా, సో ఆ పెద్ద మనిషిని కూడా తీసుకెళ్తారు. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జైలర్ ఉంటాడు. ఆ జైలర్తో జైల్లోకి సెల్లోకి వెళ్ళే ముందు ఆ పెద్ద మనిషి జైలర్ని ఒక 20 పాత న్యూస్ పేపర్లు, ఇంకొక డిక్షనరీ, ఈ 2 అడుగుతాడు. 20 పాత న్యూస్ పేపర్లు, ఒక డిక్షనరీ జైలర్ని అడగగానే జైలర్ కూడా పెద్ద అయిన కదా, సరే ఇద్దాంలే అని ఏమీ ఆలోచించకుండా తను ఒప్పుకొని తనకి ప్రొవైడ్ చేస్తాడు. తనకి ప్రొవైడ్ చేయగానే తను ఇక జైలు లోపలికి వెళ్ళిపోతాడు. జైలు లోపలికి వెళ్ళిపోయి కటిక నేల మీద పడుకుంటూ చిప్పకూడు తింటూ 20 పాత న్యూస్ పేపర్స్ని చదువుకుంటూ దానికి తోడు డిక్షనరీని యూజ్ చేసుకుంటూ తను ఆ 2 ఏళ్లలో మంచి ఇంగ్లీష్ని, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ని నేర్చుకుంటాడు. చూడండి ఇక్కడ ఏమర్థమైంది అని అంటే, జైల్లో అన్ని కష్టాలు పడుకుంటూ కూడా తనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక ఆలోచన వస్తుంది. అవన్నీ పక్కన పెట్టి, ఎవరేమనుకున్నా నాకు అనవసరమని పక్కన పెట్టి తను మంచి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ నేర్చుకొని ఆ డిక్షనరీని యూజ్ చేసి ఆ న్యూస్ పేపర్లతో తను మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. సో చూడండి, ఇక్కడ మనసుంటే మార్గం ఉంటుంది అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పేవారు. సో మనం ఏదైనా వర్క్ ఫినిష్ చేయాలి అని అనుకుంటే, దాన్ని సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మనం దృఢ సంకల్పంతో చేస్తే అది ఖచ్చితంగా దాన్ని విజయం సాధించగలుగుతాం. అతను ఖైదీలాగా ఉండి కూడా అంత బాగా నేర్చుకోగలిగాడంటే చూడండి, మనసుంటే మార్గం ఉంటుంది అన్నది ఇక్కడ రుజువైంది. సో ఏదైనా సాధించాలనుకుంటే మనం ముందడుగు వేస్తేనే అది మనతో సాధ్యమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది చిన్న స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.